హాయ్ స్టూడెంట్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇండెక్స్ చూద్దాం, అంటే ఏంటి టాపిక్స్ కవర్ చేస్తాం ఈ ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీలో. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ట్రాన్సిషన్స్, సెకండ్ది ఆక్సోక్రోమ్, థర్డ్ది క్రోమోఫోర్, అండ్ ఫోర్త్ది ఎఫెక్ట్స్. అంటే టైప్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీలో మనకి కనిపిస్తాయి. సో అవి కూడా చూస్తాము. అంటే సబ్సీక్వెంట్ వీడియోస్లో ఒక్కొక్క వీడియోకి ఎక్కువ పడుతుంది కాబట్టి. అండ్ ట్రాన్సిషన్స్లో 4 టైప్స్ ఉంటాయి, అండ్ ఎఫెక్ట్స్లో కూడా 4 టైప్స్ అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్సిషన్స్ అంటే ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి ఎలక్ట్రాన్స్ జంప్ అవడం అనమాట. సో ఇందులో 4 టైప్స్. ఫస్ట్ది సిగ్మా టు సిగ్మా స్టార్, సెకండ్ది N టు సిగ్మా స్టార్, థర్డ్ది పై టు పై స్టార్, ఫోర్త్ది N టు పై స్టార్. సో ఇలా 4 టైప్స్ ఉంటాయి. అంటే ఈ సిగ్మా, పై స్టార్ ఇవన్నీ ఏంటంటే ఎలక్ట్రానిక్ లెవెల్స్ అనమాట. అంటే ఒక ఎలక్ట్రాన్ ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి జంప్ అయ్యేటప్పుడు జరిగే అంటే మనకి ఒక యూవీ లైట్ని తీసుకొని ఒక ఎలక్ట్రానిక్ స్టేట్ నుంచి ఇంకో ఎలక్ట్రానిక్ స్టేట్కి జంప్ అవుతుంది అనమాట. సో దానివల్ల మనకి ట్రాన్సిషన్, ఆ వర్డ్ ప్రక్రియని మనం ట్రాన్సిషన్ అంటాం. అండ్ ఎఫెక్ట్స్ 4 టైప్స్ ఉంటాయి మనకి: బ్యాథోక్రోమిక్ షిఫ్ట్ అండ్ హైపర్క్రోమిక్ షిఫ్ట్ అండ్ హైపోక్రోమిక్ అండ్ హిప్సోక్రోమిక్. ఓకే, సో లాస్ట్లో ఏంటంటే ఈ 4 కాన్సెప్ట్స్ అయిపోయాక ఈ కాన్సెప్ట్ మీద వచ్చే క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో. నెక్స్ట్ ఏంటంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్రాన్సిషన్స్ చూద్దాము. ట్రాన్సిషన్స్ ఆల్రెడీ 4 టైప్స్ అని చెప్పాం కదా ముందు. సో ఇప్పుడు 4 టైప్స్ విడిగా రాసుకుందాం: సిగ్మా టు సిగ్మా స్టార్, పై టు పై స్టార్, అండ్ N టు సిగ్మా స్టార్, అండ్ N టు పై స్టార్. మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సిగ్మా టు సిగ్మా స్టార్, ఆ స్టార్ అని ఉన్నవి మాత్రం యాంటీ బాండింగ్ ఆర్బిటల్స్, అంటే దానికి ఎనర్జీ లెవెల్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. తర్వాత సిగ్మా అండ్ పై అన్నవి మనకి మామూలు బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్స్, వాటికి ఎనర్జీ తక్కువ ఉంటుంది కాబట్టి మనం వాటికి కిందన ఉంటుంది అనమాట. N అన్నది బాండింగ్ ఆర్బిటల్స్కి, యాంటీ బాండింగ్ ఆర్బిటల్స్కి మధ్యలో ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకో 2 కూడా ఉంటాయి: సిగ్మా టు పై స్టార్ అండ్ పై టు సిగ్మా స్టార్. ఆ 2 మనకి ట్రాన్సిషన్ చూపించవు. ఎందుకు అంటే వాటికి రెండిటికి సేమ్ సిమెట్రికల్ ఆర్బిటల్స్ ఉంటాయి అన్నమాట. అంటే జెరేడ్, అన్జెరేడ్ అని 2 టైప్స్ ఆఫ్ మాలిక్యులర్ ఆర్బిటల్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు సిగ్మాకి అండ్ పై స్టార్కి రెండిటికి జెరేడ్ ఉంటుంది. సో జెరేడ్కి మధ్యన ట్రాన్సిషన్ అనేది జరగదు. సో ఇది మనకి యూవీ స్పెక్ట్రోస్కోపీలో ఒక సెలక్షన్ రూల్ అంటే కంపల్సరీ ఒక రూల్ అనమాట. అది జరగదు ఆర్ జరుగుతుంది అని ఒక రూల్ చెప్పేదాన్ని సెలక్షన్ రూల్ అని అంటాం. ఓకే, సో ఈ ట్రాన్సిషన్స్ మనం చూడడానికి మనం ఒక డయాగ్రామ్ రిప్రజెంట్ చేస్తాము. ఆ డయాగ్రామ్ పేరు ఎలక్ట్రానిక్ ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్. అంటే యూవీ స్పెక్ట్రోస్కోపీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ కదా. సో ఎలక్ట్రానిక్ ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ అని అంటాం. సో మనకి ఇక్కడ ఏంటి, సిగ్మా స్టార్, పై స్టార్, అండ్ మొత్తం 5 లెవెల్స్ తీసుకోవాలి ఇక్కడ మనం. సో అన్నిటికంటే లోయెస్ట్ ఎనర్జీ ఉన్నది మనకి సిగ్మా అనమాట. నెక్స్ట్ పై. సో ఈ 2 మాలిక్యులర్ ఆర్బిటల్స్. నెక్స్ట్ మనకి మధ్యలో N అనేది ఒకటి వస్తుంది. తర్వాత పై స్టార్, నెక్స్ట్ సిగ్మా స్టార్. సో ఎనర్జీ ఇంక్రీజ్ అయ్యే కొద్ది మనకి స్టెబిలిటీ కూడా తగ్గుతుంది, విచ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో ఇక్కడ సిగ్మా ఆర్బిటాల్ అన్నది జెరేడ్ అనమాట, పై అన్నది అన్జెరేడ్, N అన్నది నాన్ బాండింగ్ ఆర్బిటల్ కాబట్టి జెరేడా అన్జెరేడా అని క్లాసిఫై చేయం. నెక్స్ట్ ఏంటంటే పై స్టార్ అన్నది G, సిగ్మా స్టార్ అనేది U. సో ఫస్ట్ మనం జెరేడ్ టు అన్జెరేడ్. సో అన్సిమెట్రికల్ మాలిక్యులర్ ఆర్బిటల్స్ కాబట్టి సిగ్మా టు సిగ్మా స్టార్ మనకి వెళ్తుంది. నెక్స్ట్ ఏంటి, పై టు పై స్టార్. పై అన్నది ఇక్కడ అన్జెరేడ్, పై స్టార్ అన్నది జెరేడ్. సో అవి కూడా అన్సిమెట్రికల్ ఆర్బిటల్స్ కాబట్టి మనకి ట్రాన్సిషన్ అనేది చూపిస్తుంది. నెక్స్ట్ N టు సిగ్మా స్టార్.
N2 సిగ్మా స్టార్ అనేది కూడా అంటే N అన్నది అక్కడ రిప్రజెంట్ చేయం కాబట్టి సో ట్రాన్సిషన్ అనేది జరుగుతుంది. అండ్ సిగ్మా స్టార్ టు అండ్ పై స్టార్. సో ఈ రెండింటికి ఎందుకు జరగదంటే ఒకసారి చూడండి. సిగ్మా అన్నది మనకి ఏంటి, జెరేడ్ ఆర్బిటాల్. పై స్టార్ అన్నది కూడా జెరేడే. సో రెండు జెరేడ్ అవ్వడం వల్ల అంటే సేమ్ సిమెట్రికల్ ఆర్బిటాల్స్ అవ్వడం వల్ల మనకి ట్రాన్సిషన్ అన్నది జరగదు. నెక్స్ట్ పై టు సిగ్మా స్టార్. ఆ రెండింటికి ఎందుకు జరగదంటే ఇది అన్జెరేడ్ అండ్ అది అన్జెరేడ్ అవడం వల్ల మనకి ట్రాన్సిషన్ అనేది జరగదు. సో ఇది ఇంపార్టెంట్ సెలక్షన్ రూల్ అనమాట. ఎందుకు ఈ 4 ట్రాన్సిషన్ చూపిస్తాయి, 4 టైప్స్ ఆఫ్ ట్రాన్సిషన్స్ కనిపిస్తాయి అండ్ 2 కనిపించమంటే ఇది సెలక్షన్ రూల్. సో నెక్స్ట్ మనం ఏంటంటే వీటికి ఎగ్జాంపుల్స్ అంటే ఈ 4 టైప్స్ ఆఫ్ ట్రాన్సిషన్స్కి ఎగ్జాంపుల్స్, దాని కొంచెం డీటెయిల్స్ తెలుసుకుందాం. సో ఫస్ట్ ఎగ్జాంపుల్స్లో మనం 4ని డిఫరెన్షియేట్ చేస్తే మనకి చదువుకోవడానికి టేబుల్ వైజ్గా రాసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది. సో సిగ్మా టు సిగ్మా స్టార్, పై టు పై స్టార్, N టు పై స్టార్ అండ్ N టు సిగ్మా స్టార్. సో ఇలా 4 టైప్స్ రాసుకున్నాక మనం డిఫరెన్షియేట్ చేసుకుంటాం. సో ఫస్ట్ దానికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఆల్కేన్స్లో ఏంటి, ఓన్లీ సిగ్మా బాండ్స్ ఉంటాయి కాబట్టి సిగ్మా టు సిగ్మా స్టార్ వెళ్ళే ఛాన్సెసే ఉంటాయి ఆల్కేన్స్లో. ఓకే, నెక్స్ట్ పై టు పై స్టార్ అంటే కంపల్సరీ మనం తీసుకునే ఎగ్జాంపుల్లో పై బాండ్స్ ఉండాలి. సో అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ తీసుకుంటాం ఇందులో, అంటే ఆల్కైన్స్ ఇంకా అరోమాటిక్ కాంపౌండ్స్ ఇవన్నీ వస్తాయి. సో ఇవన్నీ అన్సాచురేటెడ్ అంటే డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ ఉన్నవన్నీ మనకి పై టు పై స్టార్. ఇక్కడ N టు పై స్టార్ అంటే కంపల్సరీ నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్ అంటే లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉండాలన్నమాట. లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎలా ఉంటుంది అంటే కార్బనైల్ కాంపౌండ్స్లో ఉంటుంది. అండ్ N టు సిగ్మా స్టార్లో మనకి ఓన్లీ సిగ్మా బాండ్ అండ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండాలి. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఆల్కహాల్స్, ఆల్కైల్ హ్యాలైడ్స్ ఇవి వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే మనం ఓకే ఎక్స్లో మనకి 3 లోన్ పేర్స్ ఉంటాయి. ఓకే నెక్స్ట్ మనం ఇంటెన్సిటీ చూస్తాం. ఈ 4 ట్రాన్సిషన్స్కి ఇంటెన్సిటీ ఎలా ఉంది యూవీ స్పెక్ట్రోస్కోపీ మనం తీసినప్పుడు. ఈ కాంపౌండ్ అంటే ఒక ఆల్కేన్ తీసుకొని దాని యొక్క ఇంటెన్సిటీ చూస్తే ఎంత ఉంటుంది. సో ఈ మ్యాక్స్ ఎంత ఉంటుంది అంటే గ్రేటర్ దాన్ 10⁴ ఉంటుంది సిగ్మా టు సిగ్మా స్టార్కి. అండ్ మనం యూవీ స్పెక్ట్రోస్కోపీ ఆల్కేన్స్కి తీస్తే 0.1 సెకండ్లోనే వస్తుంది. సో ఎప్పుడైతే ఇంటెన్సిటీ గ్రేటర్ దాన్ 10⁴ అయిందో అది అలౌడ్ ట్రాన్సిషన్. సో పై టు పై స్టార్కి కూడా 10⁴ ఉంటుంది, అంటే 10,000 కంటే ఎక్కువే ఉంటుంది అన్నమాట ఇంటెన్సిటీ. ఎప్పుడైతే అలా ఉందంటే 0.1 సెకండ్ తక్కువ టైంలో అవుతుంది. సో ఎంత తక్కువ టైంలో అవుతే అది అలౌడ్ ట్రాన్సిషన్, అంత బేగా ట్రాన్సిషన్ చూపించి మనకి ఆ కాంపౌండ్ ఏంటో తెలుస్తుంది అనమాట. సో N టు పై స్టార్, N టు సిగ్మా స్టార్ అనేది 100 కంటే తక్కువ ఉంటుంది ఈ మ్యాక్స్ అంటే ఇంటెన్సిటీ. సో రెండు మనకి ఫర్బిడెన్ ట్రాన్సిషన్, అంటే మనకి అంటే ఆ కాంపౌండ్ గుర్తించడానికి మనకి టైం పడుతుంది. సో అందుకని ఫర్బిడెన్, అవి లైట్ లైన్స్ వస్తాయి అన్నమాట. సో అలౌడ్ ట్రాన్సిషన్స్ అన్నవి డార్క్ లైన్స్లో వస్తాయి. సో ఇప్పుడు ఈ రెండింటిని సిగ్మా టు సిగ్మా స్టార్ అండ్ పై టు పై స్టార్ ఈజీగానే ఉంటుంది కదా. సో సిగ్మా స్టార్, పై స్టార్. సో ఈ రెండు ఏంటి, అలౌడ్ ట్రాన్సిషన్స్ మనకి. తర్వాత ఏంటి, మనకి ఈ ట్రాన్సిషన్ అనేది ఎలా జరుగుతుంది, బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ నుంచి యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్లోకి వెళ్తుందని చెప్పాను కదా. స్టార్ ఉంటే యాంటీ బాండింగ్ ఆర్బిటాల్. నెక్స్ట్ ఇవి N టు పై స్టార్, N టు సిగ్మా స్టార్ అంటే నాన్ బాండింగ్ ఆర్బిటాల్స్ నుంచి యాంటీ బాండింగ్కి వెళ్తున్నాయి అనమాట. ఈజీగా గుర్తుపెట్టుకోవడం, N టు సిగ్మా స్టార్, N టు పై స్టార్. సో ఇవి ఫర్బిడెన్ ట్రాన్సిషన్స్ అండ్ నాన్ బాండింగ్ ఆర్బిటాల్స్ నుంచి యాంటీ బాండింగ్ ఆర్బిటాల్స్కి వెళ్తుంది. సో ఇందులో మనం ట్రాన్సిషన్స్ గురించి నేర్చుకున్నాం 4 టైప్స్. నెక్స్ట్ కన్సిక్యూటివ్ వీడియోస్లో మనం ఆక్సోక్రోమ్, క్రోమోఫోర్, దాని యొక్క ఎఫెక్ట్స్, నెక్స్ట్ క్వశ్చన్స్ ఇలా పార్ట్స్ చేస్తూ ఉంటాను. అంటే అంతా ఒక వీడియోలో అయితే కన్ఫ్యూజన్గా ఉంటుంది కాబట్టి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియోస్.